దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ప్రధాని రోడ్ షో పాల్గొన్న టీడీపీ జనసేన అధినేతలు. రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలు. హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత ఎన్నికల ప్రచారం. అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందిస్తామన్న పవన్ కళ్యాణ్. కలికిరిలో ప్రధాని ఎన్నికల ప్రచార సభ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే తమ లక్ష్యమన్న మోదీ. తెలంగాణలోని వేములవాడ, వరంగల్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పాలనలో దేశంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్న మోదీ. 4వ దశ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ వీడియో కాన్ఫరెన్స్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా దిశా నిర్దేశం. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయవాడ నగరంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. టాప్ లేని వాహనంపై ప్రధాని ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రధాని రోడ్ షోతో విజయవాడ ప్రధాన రహదారి జనసంద్రమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. మోదీ మోదీ నినాదాలు విన్నంటాయి. భారీగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేసుకుంటూ అందరితో ఉత్సాహాన్ని నింపారు. యువత ఉత్సాహంగా ప్రధానిని ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మరోసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కలికిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడుతూ నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రణామాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్యకు నమస్కరిస్తున్నట్లు పేర్కొన్న ప్రధాని రాయలసీమలో గనులు ఉన్నాయని, నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని, పర్యాటక రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రధాని పేర్కొన్నారు. अभिनंदन करता हूं भाई और बहनों, रायलसीमा में सामर्थ्य की कोई सीमा नहीं. यहां माइंस हैं, यहां मिनरल्स हैं, यहां दिव्य भव्य टेम्पल्स है, यहां मेहनती किसान है, टैलेंटेड नौजवान है और टूरिज्म की अपार संभावना है. इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है. मोदी का लक्ष्य है रायलसीमा का डेवलपमेंट नई ऊंचाई पर पहुंचे. मोदी लक्ष्यम आंध्र प्रदेश विकासम. साथियों, आप सभी ने दशकों तक दूसरों पर भरोसा किया, लेकिन आपको क्या मिला? यहाँ डेवलपमेंट नहीं हुआ, यहाँ सिंचाई की सुविधा नहीं है, यहाँ इंडस्ट्री नहीं है, यहाँ किसान परेशान है, यहाँ नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है. आंध्र प्रदेश लो कूड़ा डबल इंजन सरकार रावाली. जिस सैन माफिया के कारण अन्नामయ్య डैम टूट गया, पोलावरम సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్డీఏ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఈరోజు తెలంగాణలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. ప్రధాని ఎన్నికల ప్రచార సభల విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ దక్షిణ కాశీ భగవానుడు శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రణామాలని తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చానని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో దేశంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకు వెళుతోందని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చామన్నారు. ఈ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించామని, టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నామని వివరించారు. పూర్వ ప్రధాని పివి నరసింహారావు విషయంలో కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందని, చివరికి ఆయన భౌతిక కాయాన్ని పార్టీ ఆఫీసులోనికి అనుమతించలేదని మోదీ ఆరోపించారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం పివి ఘనతను గుర్తించి ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించిందన్నారు. तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। अभी 4 चरण के चुनाव बाकी है। जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को जनता जनार्दन आगे ले जा रही है। यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है। कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई और बीआरएस का यहां कोई अता पता ही नहीं है। అనంతరం ఓరుగల్లు జనసభ పేరుతో వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ వరంగల్లో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలంటూ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని వరంగల్లోని క్షేత్రాలన్నీ కాకతీయ సామ్రాజ్య గౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు. 4వ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోనుందని, ఎక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో అక్కడ సమస్యలు తాండవిస్తాయని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి వరంగల్ను కాపాడుకోవాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. बीजेपी वारंगल को बीआरएस और कांग्रेस के शिकंजे से बाहर निकालने में कोई कसर बाकी नहीं छोड़ेगी। आज आप सबके सामने विकसित भारत, विकसित तेलंगाना का सपना है। आप चाहते हैं ना कि आपके बच्चों का भविष्य उज्जवल हो। साथियों, 10 साल पहले की कांग्रेस की केंद्र सरकार कोई उसके पापों को भूल नहीं सकता। हर कुछ दिन में हजारों करोड़ रुपए का नया घोटाला सामने आ जाता था। देश के बड़े बड़े शहरों में सीरियल बम ब्लास्ट होते थे। जहां कांग्रेस आई वहां प्रॉब्लम लाई। देश यही देख रहा था। इस बार तो इंडी अलायंस 5 साल 5 पीएम का फॉर्मूला लेकर आई है। आप कल्पना करिए, इन्हें सत्ता मिली तो ये देश का क्या हाल करेंगे। हर वर्ष एक नया पीएम, दूसरे साल दूसरा पीएम, तीसरे साल तीसरा पीएम, ये देश का भला कर सकते हैं क्या? దేశవ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన 4వ దశ ఎన్నికలు జరగనున్న 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈరోజు సమీక్షించారు. కొత్త ఢిల్లీ నుండి ఆయా రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ, పోలీసు, వ్యయ అబ్జర్వర్లు, ప్రత్యేక అబ్జర్వర్లకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను
సున్నిత రాష్ట్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్కు ముందు 48 గంటలు ఎంతో కీలకమన్నారు. హింసకు తావు లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలను సున్నిత జిల్లాలుగా గుర్తించామని తెలిపారు. వేసవి ఎండలు, వడగాల్పుల దృష్ట్యా పటిష్టత తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, జిల్లాల నుండి ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 5వ విడతలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర ప్రాంతంలోని 49 లోక్సభ స్థానాలకు గాను మొత్తం 695 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సగటున ఒక్కో పార్లమెంటు స్థానానికి 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని 49 స్థానాలకు మొత్తం 1586 మంది నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 749 నామినేషన్లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో ఉపసంహరణ అనంతరం 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 5వ విడతలో అత్యధికంగా మహారాష్ట్ర నుండి 13 పార్లమెంటరీ స్థానాల్లో 264 మంది అభ్యర్థులు, ఉత్తరప్రదేశ్ నుండి 14 స్థానాల్లో 144 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జనసేన మద్దతుదారులందరూ బాధ్యతగా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమాన్ జంక్షన్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోనికి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధుల కూటమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలదన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భవన నిర్మాణ ముఠా కార్మికులకు అండగా ఉంటామన్నారు. పద్ధతిగా మాట్లాడటం, విమర్శించడం, అంతేగాని దిగజారిపోయి బూతులు తిట్టడం తెలీదు. నిలబడాలి, మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా. అది నా సంస్కారం కాదు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది, మన మీద బాధ్యత ఉంది. నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను. ఇక్కడ బందర్ పోర్ట్ అభివృద్ధి చేయండి, మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ NH 216 హైవేని ఏర్పాటు చేయండి. చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి. గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్ లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి. బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి దవ్వేశారు. చెరువులను కాపాడుకోవాలి మనం. అలాంటి చెరువుల్ని రిజర్వాయర్ గాను, పర్యాటక అభివృద్ధి గాను, మరియు సాగునీరు, తాగునీరుని అందించమని కోరుకుంటాం. విజయవాడ ఏలూరు మధ్యలో రైల్వే లైన్ క్రాసింగ్ నెంబర్ 33-4 వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలి అంటే, అలాగే NH 16 వేలూరు క్రాసింగ్ ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నా. నేను పని చేస్తాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పని చేస్తాను. మేమందరం కలిసి పని చేయిస్తాను. ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి. మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? 50,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల. భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలన కొనసాగిస్తుందని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలు క్షీణించాయని ఆమె విమర్శించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. పార్టీ గారి స్ట్రాటజీ ఇదేనా? అంతే కదా, మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. ఇప్పుడొక చిన్న విరామం. మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు LPG సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష.
ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బద్వేల్. పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం బద్వేల్. గతంలో తీవ్ర కరువు కారణంగా ఇక్కడ నుండి చాలామంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. బ్రహ్మం సాగర్ డ్యాం వచ్చిన తరువాత కొంత నీటి సౌకర్యం లభించింది. బద్వేల్ పెద్ద చెరువుకు నీటిని నింపితే అక్కడి నుండి నియోజకవర్గంలోని 50 చెరువులకు నీటిని నింపవచ్చు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామంటున్న అభ్యర్థుల్లో బద్వేల్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గ ముఖ చిత్రంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం బద్వేల్. 7 మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కాశీ నాయన, కలసపాడు, పోరు మామిళ్ళ, బి కోడూరు, బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాలు ఉన్నాయి. బద్వేల్, పోరు మామిళ్ళ ఇక్కడ పెద్ద టౌన్లుగా చెప్పొచ్చు. ఇందులో నియోజకవర్గ కేంద్రం బద్వేల్ మున్సిపాలిటీగా ఉంది. పోరు మామిళ్ళ మేజర్ పంచాయతీగా ఉంది. ఇక్కడ మొత్తం 2,18,740 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం బద్వేల్. గతంలో తీవ్ర కరువు కారణంగా ఇక్కడ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. బ్రహ్మం సాగర్ డ్యాం వచ్చిన తరువాత కొంత నీటి సౌకర్యం లభించింది. బద్వేల్ పెద్ద చెరువుకు నీటిని నింపితే అక్కడి నుంచి నియోజకవర్గంలోని 50 చెరువులకు నీటిని నింపవచ్చు. మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య లేకపోయినప్పటికీ సాగునీటి సమస్య ఇంకా తీరలేదు. సోమశిల నుంచి బ్యాక్ వాటర్ను లిఫ్ట్ ద్వారా తెస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది నెరవేరలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇక్కడ ప్లైవుడ్ పరిశ్రమ రావడంతో అక్కడ 1,200 మందికి ఉపాధి లభించింది. భూములు విలువ బాగా పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతోంది. అయితే ఎక్కువగా డీకేటీ భూములు కావడంతో భూ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 1955 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరగా 2 సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 1 సారి స్వతంత్ర అభ్యర్థి, జేఎంపీ 1 సారి, ఐసీజే 1 సారి, 4 సార్లు తెలుగుదేశం, 3 సార్లు వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. బద్వేల్ నుంచి ఎక్కువ సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు బిజివేముల వీరారెడ్డి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధా తిరిగి వైసీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నీరుగట్టు దొర విజయజ్యోతి పోటీ చేస్తున్నారు. ఈ 3 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ ప్రచారం చేస్తుంటే అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కూటమి అభ్యర్థి ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. కృష్ణా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 61% నమోదైందన్నారు. ఎలక్షన్స్ కు సంబంధించి కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా చాలా వేగవంతంగా జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఈసారి నో ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే ఒక ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే డైరెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చున్నాయి. కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళ నుంచి కూడా మేము ఫార్మ్ 12 తీసుకున్నాము. ఈ పోస్టల్ బ్యాలెట్ కూడాను మనము కంపల్సరీగా ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారానే వినియోగించుకోవాలి అని ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఉన్నాయి. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో
పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్ని మేము 4వ తేదీ నుంచి జరుపుతున్నాము. సో ఈ రోజు వరకును వేదిక ప్రకారంగా దాదాపు 12,650 మంది ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక ఇన్నోవేటివ్గా హోమ్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 85 సంవత్సరాల కింద పైబడి ఉండేవాళ్ళు మళ్ళీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయ్యి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి మేము తయారు చేసిన బృందాలే వాళ్ళ ఇంటింటికే వెళ్ళి అక్కడ వీడియోగ్రఫీలో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పొంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. పొంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గత 5 సంవత్సరాల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులతో పాటు రహదారులు, ఆసుపత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. 2 రిజర్వాయర్లను కూడా అందుబాటులోనికి తెచ్చామన్నారు. వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయని వాటిని వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఎంతో ప్రేమతో మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఈరోజు రోడ్లు దాదాపు 100 రోడ్లు వేయడం జరిగింది. ఒక పొంగనూరు నియోజకవర్గం బస్ డిపో కానీ, పట్టణంలో రోడ్లు కానీ, ఇంకా ట్యాంక్స్ కట్టడం అయితేనేమి, ఇంకా కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కానీ, ఆక్సిజన్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా పొంగనూరు నియోజకవర్గం. శ్రీకాకుళం జిల్లాలో 98% హోమ్ ఓటింగ్ పూర్తయిందని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య తెలిపారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన శ్రీకాకుళం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమం క్యాంపెయిన్ జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి 5,200 మంది అర్హులైనటువంటి ఉద్యోగస్తులు, అంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి సుమారు 5,200 మంది ఉన్నారు. అందులో ఇప్పటికి 4,400 వరకు పోలింగ్ అయిపోయింది. కనుక మేము కోరేది ఏంటంటే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విధుల్లో, ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు వచ్చి ఈ బ్యాలెట్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇది 9వ తారీఖున కూడా కొనసాగుతుంది. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకంగా పోలింగ్ బూత్ పెట్టడం జరిగింది. వారు కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుతున్నాం. ఇప్పటికే హోమ్ ఓటర్స్ దగ్గర మేము బ్యాలెట్ పేపర్ కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 77 మంది దగ్గర 80 మందికి గాను 3 చనిపోయినందువల్ల వాళ్ళ దగ్గర చేయలేకపోయాం. హోమ్ ఓటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇంటింటికి వాటర్ స్లిప్పులు పంపిణీ దాదాపు 95% దాకా పూర్తయిపోయింది. ఇంకా ఎవరైనా వాటర్ స్లిప్పులు రాని వాళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇవాళ పూర్తిగా అన్ని ఇళ్ళకి మళ్ళీ పంపడం జరుగుతుంది. అందరికీ దాదాపుగా అందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరికైనా రానట్లయితే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ని సంప్రదించినట్లయితే మీకు స్లిప్పులు, ఇంకా మిగిలిన స్లిప్పులు. నంద్యాల జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్లో ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటుకి ఎంతో విలువ ఉందని అన్నారు. ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మనం ఎలక్షన్ సంబంధించిన ఈవీఎంస్ అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఆయా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కూడా నిన్న నుంచి అలౌ చేయడం జరిగింది. నిన్న ఈరోజు రేపు కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎలక్షన్ డ్యూటీ సిబ్బందికి, ఎస్ఎస్ఎల్ సర్వీస్ సిబ్బందికి వినియోగించుకుంటూ ఉన్నారు. వారికి నా దగ్గర నుంచి విన్నపం కానీ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ యొక్క సౌలభ్యం కోసమే, వాళ్ళ ఫెసిలిటేషన్ కోసమే ఎక్కడైతే ట్రైనింగ్ పెట్టామో ట్రైనింగ్ దగ్గరే ఓటు వేసే విధంగా ప్లాన్ చేసి ఉన్నాము. అక్కడ కొద్దిగా ఓపికతో ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా. పశ్చిమ గోదావరి జిల్లాలో పోస్టల్ ఓటింగ్ 92% జరిగింది. జిల్లాలోని 7 శాసనసభ, నరసాపురం పార్లమెంటు స్థానంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులకు భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. 11వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతుందని జిల్లా నోడల్ అధికారి ప్రభాకర్ రావు దూరదర్శన్కు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోస్టల్ బ్యాలెట్ వినియోగం ఆశావాహంగా ఉంది, ప్రోత్సాహకరంగా ఉంది. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకున్న వారిలో 92% మంది పైగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ పోలైన ఓట్ల సంఖ్య చూసుకుంటే 12,773గా
సోమవారం మంగళవారం కలిపి చెప్పగలము. ఇంకా ఈ రోజు నుంచి 8, 9, 10, 11 తారీఖు వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ వేసుకోవడానికి ఉద్యోగులకు అవకాశం ఉంది కాబట్టి ఈ సంఖ్య మరింతగా పెరిగి పోస్టల్ బ్యాలెట్ యొక్క వినియోగం 100% దాటుతుందని 100%కి చేరుకుంటుందని మేము రిటర్నింగ్ ఆఫీసర్ వారి కార్యాలయంలో ఈ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమాలని ఇతర జిల్లాల వారికి కూడా నిర్వహించడం జరిగింది. ఈ 8, 9, 10, 11 తారీఖుల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమాన్ని ఆర్ఓ కార్యాలయాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా డ్యూటీ ఆర్డర్ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రధాని మోదీ తీసుకుంటారని కేంద్ర హోంమంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల కశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేశామన్నారు. దేశంలోని పేద ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నరేంద్ర మోదీ నేతృత్వంలో విశేష కృషి చేసినట్లు తెలిపారు. कश्मीर को हमेशा के लिए भारत का हिस्सा बनाने। अरे कन्नौज वालों, जरा अखिलेश को सुनाई पड़े ऐसे बताओ, ये धारा 370 हटानी चाहिए थी या नहीं हटानी चाहिए? ये कश्मीर जो है हमारा है या नहीं है? मगर हमारे कन्नौज वाले को नहीं जानते हो, कन्नौज का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान दे सकता है मित्रों, जान। मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 हटाकर हमेशा के लिए देश से आतंकवाद को समाप्त करने का काम हमारे प्रिय नेता नरेंद्र मोदी ने किया। नरेंद्र मोदी जी को आपने 14 में प्रधानमंत्री बनाया, उरी और पुलवामा में हमला किया। मोदी जी ने 10 ही दिन में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम। मोदी जी ने करोड़ों गरीबों के कल्याण के लिए ढेर सारे काम। देश में 80 करोड़ गरीबों को प्रति व्यक्ति प्रति माह 5 किलो अनाज मुफ्त में दिया, 12 करोड़ शौचालय बनाए, 10 करोड़ लोगों को उज्ज्वला का कनेक्शन दिया और 14 करोड़ लोगों को नल से जल दिया। और इसके साथ 60 करोड़ लोगों को 5 लाख तक का स्वास्थ्य का खर्चा मुफ्त देने का काम नरेंद्र मोदी जी ने। बच्चे हो जाएंगे तो 80 की 80 सीटें ये ही लड़ेंगे। ये ठीक है कन्नौज वालों? मौका परिवार के आधार पर नहीं मिलना चाहिए। ये हमारे सुब्रत के घर में कोई नेता नहीं था, दम था, मोदी जी ने इसको सांसद। కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు రాయ్బరేలీలో ఇండీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళల సంక్షేమం, సాధికారతకు పలు కార్యక్రమాల రూపకల్పనకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. డ్వాక్రా, అంగన్వాడీలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. तो जो ओबीसी आरक्षण है, जो दलितों का आरक्षण है, चलेगा। बस उसमें आधी महिलाओं को मिलेंगी नौकरियां, ताकि महिलाएं भी अपने पैरों पे खड़ी हो पाए। आशा, आंगनवाड़ी और जो मिड डे मील की महिलाएं हैं जो मदद करती हैं, आजकल कई सालों से आपका जो मानदेय है वो बढ़ाया नहीं गया है। उस मानदेय में केंद्र सरकार की तरफ से भी पैसे डलते हैं। हम उन पैसों को दुगना करेंगे ताकि आपका मानदेय बढ़ जाए और आपको सुविधा हो। उसके साथ साथ नौजवानों के लिए सुन लो, नौजवानों के लिए 30 लाख पद जो मोदी जी की सरकार ने खाली रखे हैं उनको भरने का काम हम तुरंत शुरू कराएंगे। 5,000 करोड़ रुपए का फंड बनाएंगे, जिसमें से अगर आप अपना छोटा कारोबार शुरू करना चाहते हैं, अगर कोई अपना छोटा सा कुछ मैन्युफैक्चरिंग का यूनिट, कुछ भी छोटा बिजनेस। తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.